హాయ్ హలో వెల్కమ్ టు టుడేస్ సెషన్. స్క్రీన్ షేర్ చేసేద్దాం. ఈరోజు ఏముంది, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడే ఇంపార్టెన్స్ అని ఉంది కదా. సో నోట్స్ అయితే చూద్దాం. దీనికి పక్కా నోట్స్ అయితే అవసరం. సో ఈ నోట్స్ని నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు డ్రైవ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ గో అండ్ ఓపెన్ ద డాక్యుమెంట్ ఇన్ ద డ్రైవ్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ప్లీజ్ యూస్ చేయండి దాన్ని. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేస్తే దేర్ ఆర్ మెయిన్లీ టూ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అని అంటున్నాడు, చెక్డ్ అండ్ అన్చెక్డ్. సో చెక్డ్ ఏంటి, అన్చెక్డ్ ఏంటి, అది తర్వాత చూద్దాం. అండ్ ఎక్సెప్షన్స్ కాకుండా ఇంకొక కేటగిరీ ఉంది, అదే ఎర్రర్. సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, an error is considered as an unchecked exception. However, according to Oracle, there are three different types of exceptions. So basically, error నుంచి పుట్టిన కేటగిరీస్ ఈ ఎక్సెప్షన్స్ కూడా. ఎర్రర్ అంటే ఏంటి బేసిక్గా ఇన్ జనరల్ సెన్స్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను ఒక ప్రోగ్రామ్ తీసుకుంటాను. మనం ఎక్సెప్షన్ డెమో అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకుందాం. ఎక్సెప్షన్ డెమో. అండ్ ఆల్వేస్ గుర్తుంచుకోండి, క్యామెల్ కేసింగ్ వాడండి క్లాసెస్ క్రియేట్ చేసినప్పుడు. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి క్లాస్ అనేది. అండ్ కొత్త వర్డ్ ఏదైతే మనం రాస్తామో, ఇక్కడ టూ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి, ఎక్సెప్షన్ ఒక వర్డ్, డెమో ఒక వర్డ్. సో అలాంటప్పుడు సెకండ్ వర్డ్ స్టార్ట్ చేసే ముందు దానికి క్యాపిటల్ ఇవ్వండి, సో దట్ చదవడానికి ఈజీగా ఉంటుంది. దీన్నే మనం క్యామెల్ కేసింగ్ అంటాం. ఆల్ రైట్, ఓకే. సో ఒక మెయిన్ మెథడ్ కూడా తీసుకుందాం, ఫినిష్ కొట్టేద్దాం. మిగతా అన్ని క్లోజ్ చేద్దాం, నాకు అన్ని ట్యాబ్స్ ఉంటాయి, ఎందుకో నచ్చదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఎర్రర్ అంటే, ఎర్రర్ మల్టిపుల్ టైప్స్లో ఉంటాయి. ఇప్పుడు సింటాక్టికల్ ఎర్రర్స్ ఉన్నాయి మనకి, లాజికల్ ఎర్రర్స్ ఉన్నాయి. ఓకే, ఇట్లాగా రకరకాల ఎర్రర్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ అసలు సింటాక్టికల్ ఎర్రర్ అంటే ఏంటి? ఇప్పుడు సిస్టంలో డౌట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఒక స్టేట్మెంట్ ఉంది కదా. ఈ స్టేట్మెంట్ని మనం జావాలో ఏ స్టేట్మెంట్ అయినా సరే అట్ ది ఎండ్ ఆఫ్ దట్ స్టేట్మెంట్ మనం సెమీకోలన్ ఇవ్వాలి. ఇది సింటాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హలో ఆర్ వెల్కమ్ టు జావా అని రాద్దాం ఇందులో సింపుల్గా. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నో ప్రాబ్లం, చక్కగా కంపైల్ అయింది, ఎర్రర్స్ ఏం లేవు. బట్ అదే నేను ఇప్పుడు ఇక్కడ సెమీకోలన్ తీసేస్తే ఇమీడియట్గా ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూసారా, ఇది కంపైలేషన్ ఎర్రర్. సో ఇంకా మనం రన్ చేయలేదు ప్రోగ్రామ్ని, రన్ చేయకముందే అది ఆపేస్తుంది మనని. సో బేసిక్లీ ఏంటి, సింటాక్టికల్ ఎర్రర్ ఇది. ఇప్పుడు మనం దీన్ని రన్ చేయలేం, రన్ చేసినా ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఎర్రర్ వచ్చేసింది కాబట్టి. ఇదేంటిది, సింటాక్స్ ఎర్రర్. ఆల్ రైట్. సో సింటాక్టికల్ ఎర్రర్స్ అనేవి మనం జావా సింటాక్స్ని పాటించకపోతే వచ్చే ఎర్రర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక బ్రాకెట్ తీసేసాను. సో ఏమైంది, ఇది కూడా ఒక సింటాక్టికల్ ఎర్రర్. సో మనం బ్రాకెట్ పెడితే కానీ ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇవన్నీ ఎర్రర్ కేటగిరీలోకి వస్తాయి. ఇప్పుడు మరి ఇది కాకుండా ఎక్సెప్షన్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కమాండ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను థ్రెడ్ డాట్ స్లీప్ అని ఒక కమాండ్ వాడాను. ఓకే, సో ఈ థ్రెడ్ డాట్ స్లీప్ కమాండ్ ఏం చేస్తుందంటే, మనం నెక్స్ట్ ప్రింట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ప్రింట్ స్టేట్మెంట్లు రాద్దాం. సో ఫస్ట్ ఈ కమాండ్ తీసేస్తాను. ఓకే, వెల్కమ్ టు జావా, ఐ ఆమ్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేయగానే ఇన్స్టెంట్గా ఈ 2 లైన్స్ అనేవి కంపైలర్ ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఎగ్జిక్యూట్ చేసేసింది. సో ఒక్కసారిగా మనకు అవుట్పుట్లో 2 పడతాయి చూడండి కదా, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అలా కాకుండా నేనేమంటానంటే కంపైలర్ని, నువ్వు ఫస్ట్ ఈ లైన్ ప్రింట్ చేశాక కాసేపు ఆగు, వెయిట్ చేయి, కంగారేం లేదు, ఇప్పుడు ఎవడి పెళ్ళికి మనం వెళ్ళట్లేదు, సో కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత 2 లైన్కి వెళ్ళు అని దాన్ని ఫోర్స్ఫుల్గా దాన్ని ఆపాలి అంటే దానికి ఒక కమాండ్ ఉంది జావాలో, దట్ ఈస్ థ్రెడ్ డాట్ స్లీప్. సో థ్రెడ్ డాట్ స్లీప్లో ఇక్కడ నేను ఒక 5 సెకండ్స్ ఇచ్చాను అనుకోండి. సో 5 సెకండ్స్ ఆగాకే అది నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. బట్ నేను ఎప్పుడైతే థ్రెడ్ డాట్ స్లీప్ అని కమాండ్ని వాడుతున్నానో, ఈ కమాండ్ మనకి వెంటనే ఒక ఎక్సెప్షన్ని ఇస్తుంది. అదేంటి, ఇక్కడ చూస్తే మీరు అన్హ్యాండిల్డ్ ఎక్సెప్షన్ టైప్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. సో బేసిక్గా ఈ కమాండ్ని డెవలప్ చేసేటప్పుడు డెవలపర్స్ ఏమంటున్నారంటే మనకి, బాబు ఈ కమాండ్ని కనుక నువ్వు సరిగ్గా వాడకపోతే, ఈ కమాండ్ని నువ్వు సరిగ్గా వాడావంటే నో ప్రాబ్లం, బట్ ఈ కమాండ్లో నువ్వు పాస్ చేయాల్సిన ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయకుండా, బేసిక్గా థ్రెడ్ డాట్ స్లీప్లో మనం మిల్లీ సెకండ్స్లో టైం అనేది పాస్ చేయాలి. ఓకే, సో మిల్లీ సెకండ్స్ అంటే 5000 అని ఇచ్చాను అనుకుంటున్నారు చాలామంది, 5 సెకండ్స్ అండ్ 5000 ఇచ్చాడు అనుకుంటున్నారేమో. 5000 మిల్లీ సెకండ్స్ని కన్వర్ట్ చేస్తే 5 సెకండ్స్, బేసిక్గా 1000 మిల్లీ సెకండ్స్ ఈక్వల్ టు 1 సెకండ్.
సో, మనం ఇవ్వాల్సిన ఆర్గ్యుమెంట్స్‌ని కరెక్ట్‌గా ఇవ్వకపోయినా, మనకి ఏదైనా ఎక్సెప్షన్ వచ్చే అవకాశం ఉంది. సో, బేసిక్‌గా డెవలపర్స్ ఏమంటున్నారంటే, థ్రెడ్ డాట్ స్లీప్‌ని ఎవరైతే క్రియేట్ చేశాడో అతను ఏమంటున్నాడంటే, మీరు సరిగ్గా వాడితే పర్లేదు. బట్ ఒకవేళ దీన్ని సరిగ్గా ఈ కమాండ్‌ని గనక మీరు సరిగ్గా వాడకపోతే ఈ కమాండ్ ఒక ఎర్రర్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో, అలా మీరు సరిగ్గా వాడనప్పుడు అనవసరంగా ఒక ఎర్రర్ క్రియేట్ అయ్యి, మీ ప్రోగ్రామ్ ఫ్లో డిస్టర్బ్ అవ్వడం నాకిష్టం లేదు. అందుచేత నేనేమంటున్నానంటే, ఇది మీరు సరిగ్గా వాడని పక్షాన ఒక ఎర్రర్ క్రియేట్ చేయొచ్చు. సో, ఆ ఎర్రర్‌ని మీరు హ్యాండిల్ చేసుకోండి అంటున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ఇది ఎగ్జిక్యూట్ చేయలేం. ఎందుకంటే ఇది మీరు చూస్తే అన్‌హ్యాండిల్డ్ ఎక్సెప్షన్. అంటే డెవలపరు ఈ ఎర్రర్‌ని హ్యాండిల్ చేయమంటున్నాడు. బట్ నువ్వేమో ఈ ఎక్సెప్షన్‌ని హ్యాండిల్ చేయలేదు ఇంకా. సో, నేను ఎగ్జిక్యూట్ చేయడానికి అనుమతి ఇచ్చను అని కంపైలర్ చెప్తుంది. సో, దిస్ ఈస్ కాల్డ్ చెక్డ్ ఎక్సెప్షన్. సో, మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటున్నాయి కదా! దిస్ ఈస్ కాల్డ్ చెక్డ్ ఎక్సెప్షన్. అంటే మనం ఇంకా రన్ టైమ్ వరకు ఎళ్ళలేదు. కంపైల్ టైమ్‌లోనే మనకి ఎక్సెప్షన్ అనేది దొరికేసింది. ఓకే. మనం ఇంకా చేశాక వస్తే, ఎగ్జిక్యూట్ చేశాక బయటపడితే అది రన్ టైమ్ ఎక్సెప్షన్ అవుద్ది. అది నథింగ్ బట్ అన్‌చెక్డ్. బట్ మనం ఎగ్జిక్యూట్ చేయకముందే మనకి ఎక్సెప్షన్ అనేది బయటపడింది కదా! సో, కంపైలరే పట్టేసింది. సో, దాన్ని మనం చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. సో, ఈ మెథడ్స్ క్రియేట్ చేసేటప్పుడే డెవలపర్స్ మనకి క్లియర్‌గా చెప్తున్నారు. బాబు ఈ మెథడ్ వాడుతున్నావు. బట్ దీనివల్ల ఎర్రర్స్ రావచ్చు. సో, నువ్వు హ్యాండిల్ చేసుకో ఎక్సెప్షన్ అని చెప్తున్నారు. సో, ఇది ఎక్సెప్షన్ అంటే. సో, దిస్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ వేర్ మనం చెప్పొచ్చు. అంటే ఈ ఎక్సెప్షన్‌ని హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మనకి. సో, ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రై క్యాచ్ అని ఒకటుంటది మనకి. ఇది నెక్స్ట్ ఎట్లాగో మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్‌లో. బట్ ఇక్కడ నేను ట్రై క్యాచ్ అని ఇచ్చి, ట్రై లోపల ఇది రాసాననుకోండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఎర్రర్ క్రియేట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రై బ్లాక్‌లో ఏదన్నా ఎర్రర్ క్రియేట్ అయితే, ఆ ఎర్రర్ వల్ల మన ప్రోగ్రామ్ ఆగిపోదు. ఏమవుతదంటే, ఆ ఎర్రర్ వచ్చి ఈ క్యాచ్ బ్లాక్‌లోకి పంపించడం జరుగుతది. ఆ క్యాచ్ బ్లాక్‌లో మనం అసలు ఏం ఎర్రర్ వచ్చిందనేది ఈ ఎక్సెప్షన్ వేరియబుల్ ఈలో స్టోర్ అవుతది. అది ప్రింట్ చేసి తెలుసుకోవచ్చు. ఏ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది వచ్చిందనేది మనం తెలుసుకోవచ్చు. బట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఆగదు మీకు. ఇక్కడ ఎర్రర్ వచ్చినా, ఆ ఎర్రర్‌ని ఇది పట్టుకుంటది. మనకి ఏం ఎర్రర్ వచ్చిందో మధ్యలో అది చూపిస్తది. అండ్ రిమైనింగ్ పీస్ ఆఫ్ కోడ్ దాని కింద మీరు ఏదైతే కోడ్ రాసారో, ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయితే వెళ్ళిపోద్ది హ్యాపీగా. అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే. అంటే మనకి ఎప్పుడైతే మనకి ఒక ఎర్రర్ రావచ్చు అని తెలిసి దాన్ని హ్యాండిల్ చేసే అవకాశం మన చేతిలో ఉంటదో దాన్ని ఎక్సెప్షన్స్ అంటాం. ఓకే. చెక్డ్ కానివ్వండి, అన్‌చెక్డ్ కానివ్వండి. మనం వాటిని హ్యాండిల్ చేయగలుగుతాం ఇన్ ఎ వే. సో, దీస్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షన్స్. దేన్నైతే మనం హ్యాండిల్ చేసే అవకాశం లేదో అది ఎర్రర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇప్పుడు నేను ఇక్కడ సెమికోలన్ తీసేసాను. ఓకే. సో, సెమికోలన్ తీసేస్తే ఇంక నువ్వు ఏం చేసినా సరే దీన్ని నువ్వు ట్రై క్యాచ్ బ్లాక్‌లో పెట్టినా సో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకో. ఇలా తీసుకొచ్చి దీన్ని ట్రై బ్లాక్‌లో పడేసేయి. ఒప్పుకుంటదా ప్రోగ్రామ్? ఒప్పుకోదు. చూస్తే ఇంకా ఎర్రర్ చూపిస్తుంది. ప్రీవియస్‌గా మనం థ్రెడ్ డాట్ స్లిప్‌ని ట్రై బ్లాక్‌లో ఏస్తే మనకు ఒప్పుకుంది కదా! ఆ ఎర్రర్ పోయింది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా ఎర్రర్ క్రియేట్ అయితే అది క్యాచ్ బ్లాక్‌లో దాన్ని క్యాచ్ చేయొచ్చు. సో, మనకి ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ చేసాం అక్కడ. బట్ ఇక్కడ ఇది ఎక్సెప్షన్ కాదు. ఇది ఎర్రర్. సింటాక్టికల్ ఎర్రర్. సో, ఎర్రర్‌ని మనం హ్యాండిల్ చేసే అవకాశమే ఉండదు. చచ్చినట్టు ఆ ఎర్రర్‌ని రిసాల్వ్ చేస్తేనే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్. ఐ హోప్ మీకిది అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, దాని ఇంపార్టెన్స్ కూడా ఇదే. సో, ఎప్పుడైనా మనకి ప్రోగ్రామ్‌లో ఒక ఎర్రర్ వచ్చిందంటే ఫస్ట్ అయితే దాన్ని సార్ట్ చేసుకోవాలి. లేదా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. రెండోదేంటి మనకి ఏదైనా కమాండ్ వాడటం వల్ల ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అవుద్ది. అంటే ఒక ఎర్రర్ వచ్చే అవకాశం ఉందని తెలిస్తే దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. సో దట్ రిమైనింగ్ ప్రోగ్రామ్ అనేది దాని కింద ఏదైతే వేరే ఆహ్, కోడ్ రాసారు గదా! ఆ కోడ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటది. ఫ్లో ఆగిపోకుండా ఉంటది. బేసిక్‌గా ఎక్సెప్షన్ అనేది వస్తే ఏమవుద్దంటే, అక్కడితో ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోద్ది. ఇంకా ఫర్దర్ ఎళ్ళదు. మనం ఎప్పుడైతే దాన్ని హ్యాండిల్ చేస్తామో, ప్రోగ్రామ్‌కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదైనా ఎర్రర్ వచ్చినా సరే, మన కోడ్ అనేది కంటిన్యూ అవుతదనమాట. సో, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ప్రాక్టికల్‌గా నెక్స్ట్ ఎపిసోడ్‌లో నేనైతే మీకు చూపించడం జరుగుద్ది. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్
అండ్ ద నీడ్ ఆఫ్ హ్యాండ్లింగ్ అది కూడా డిస్కస్ చేసుకున్నాం. సో బేసిక్గా థియరీ పార్ట్ డిస్కస్ చేసాం మనం. సో ఇంకో చెప్పాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్లో చెక్డ్ ఎక్సెప్షన్ ఏంటి, మనకి కంపైల్ టైం. అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపించాను మీకు. థ్రెడ్ డాట్ స్లిప్ కమాండ్ యూస్ చేసినప్పుడు ఇమీడియట్గా మన కంపైలర్ అనేది మనకి హింట్ ఇచ్చేసింది ఇక్కడ కంపైల్ టైంలోనే. మనం ఇంకా రన్ టైం వరకు వెళ్ళలేదు. సో ఇక్కడే మనకి చెప్పేస్తుంది, ఒరే బాబు ఈ కమాండ్ ఒక ఎక్సెప్షన్ ఇవ్వచ్చు, దాన్ని హ్యాండిల్ చేసుకోమని. దిస్ ఇస్ కాల్డ్ కంపైల్ టైమ్ ఎక్సెప్షన్ ఆర్ చెక్డ్ ఎక్సెప్షన్ ఇన్ అదర్ వేస్. బట్ మనకి కొన్ని ఉన్నాయి అన్చెక్డ్ ఎక్సెప్షన్ అని. ఇవేంటంటే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేంత వరకు కంపైలర్ బయట పెట్టదు ఈ ఎర్రర్ని. ఇదేంటో చూద్దాం. ఇది చూసి లెట్ us కన్క్లూడ్ దిస్ సెషన్. సో అన్చెక్డ్ ఎగ్జాంపుల్, సో ఎర్రర్కి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను అండ్ చెక్డ్ ఎక్సెప్షన్కి ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఇప్పుడు అన్చెక్డ్ ఎక్సెప్షన్ చూద్దాం. అన్చెక్డ్ ఎక్సెప్షన్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా మనకి, అర్థమెటిక్, నల్ పాయింటర్, అరే ఇండెక్స్, అవుట్ ఆఫ్ బౌండ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా అని. సో మనం ఏం చేద్దామంటే మీకు అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఏంటో చూపిస్తాను సింపుల్గా. సో లేదా ఒక పని చేద్దాం. మనం ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. మన అరేస్ గురించి డిస్కస్ చేసుకోలేదు అనుకుంటా నాకు తెలిసి. ఎస్, అరే ప్రోగ్రామ్ మనం ఇంకా వెళ్ళలేదు కాబట్టి నేను అప్పుడే అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ గురించి చెప్పదలుచుకోలేదు. బట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఏంటో చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనం రెండు ఇంటీజర్స్ తీసుకుందాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ నేనేం చేస్తానంటే ఇంకొక రిజల్ట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుని డివిజన్ ఆపరేషన్ చేద్దాం. డివిజన్ అంటే దేంతో దేన్ని, ఏ డివైడ్ బై బి అంట. సో ఇది డివిజన్ ఆపరేటర్. ఓకే, ఏ డివైడ్ బై బి అన్నప్పుడు బి వాల్యూ ఎంత, 0. సో మనం ఏ నెంబర్నైనా సరే 0తో డివైడ్ చేయగలుగుతామా? ఇది మీకు మ్యాథ్స్లో బేసిక్ రూల్ అది. సో ఏ నెంబర్నైనా మనం 0తో డివైడ్ బేసిక్గా చేయలేము. ఎందుకంటే ఏ నెంబర్తో మనం 0 చేసినా మళ్ళీ 0 వస్తుంది కాబట్టి అది డివిజిబుల్ కాదు బేసిక్గా. ఇన్ అ సెన్స్ అది వ్యాలిడ్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ బై బి అన్నాను కదా. సో 5/0. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రిజల్ట్ ఏమి వస్తుందో చూడండి. ఇది నేను తీసేస్తాను, ఇంకా జస్ట్ నేను ఎగ్జాంపుల్ కోసం పెట్టాను కదా. అరిథమెటిక్ ఎక్సెప్షన్ ఏమొచ్చింది, అరిథమెటిక్ ఎక్సెప్షన్. డివిజిబుల్ బై 0 కాదు. సో నేను అన్నట్టు డివిజిబుల్ బై 0 ఇప్పుడు ప్రోగ్రామాటిక్గా చూసుకుంటే మీరు ఏ నెంబర్ని మనం 0తో డివైడ్ చేయలేం, అది ఒప్పుకోదు. సో ఇది ఇలా ఉండగా దీన్ని ఏమంటారంటే దీన్నే బేసిక్గా వాట్ ఇస్ దిస్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. సో మీరు ఇక్కడికి వెళ్తే అన్చెక్డ్ ఎక్సెప్షన్. ఎందుకు అన్చెక్డ్ ఎక్సెప్షన్ అంటే మీరు ఇక్కడ చూస్తే కంపైలర్ మన ఎగ్జిక్యూట్ చేయనిచ్చింది, అలో చేసింది. ఇది ఎక్కడ కంపైలర్ అరవలేదు ఇందాక అరిసినట్టు, రే ఇది ఒక ఎర్రర్ క్రియేట్ చేయగలుగుతుంది, నువ్వు క్రియేట్ చేసిన మెథడ్ ఏదైతే ఉందో అది ఒక ఎర్రర్ క్రియేట్ చేయగలుగుతుంది, సో దాన్ని హ్యాండిల్ చేయను ఏదనో ఏం చెప్పలేదు. రన్ చేసేంత వరకు కంపైలర్కే తెలియదు ఇది ఒక ఎక్సెప్షన్ క్రియేట్ చేయగలుగుతుందని. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ విచ్ విల్ బి ఐడెంటిఫైడ్ డ్యూరింగ్ ద రన్ టైమ్. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అని మీకు క్లియర్ కట్గా చూపిస్తా. సో ఇప్పుడు దీని కింద నేను ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుంటా. ఐఎమ్ ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్. ఇప్పుడు కేర్ఫుల్గా గమనించండి, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ రిజల్ట్ ప్రింట్ చేశాక ప్రింట్ అవ్వాలి మనకి కదా. ఇక్కడ మనం క్లియర్గా రాస్తాం. ఏం రాస్తాం అంటే ద రిజల్ట్ ఆఫ్ డివైడింగ్ ఏ బై బి ఇస్ ఈ వేరియబుల్, ఆ వేరియబుల్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది. సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యాక ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఐ రిపీట్. సో ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనం ఇక్కడ ఆగిపోయాం, ఎందుకంటే ఇక్కడ ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అయింది. సో దాని కింద కూడా కోడ్ ఉంది. ఇంకా నేనేదో కోడ్ రాసుకున్నా, దాని కింద ఇంకా చాలా కోడ్ ఉంది. సో ఇప్పుడు నేనైతే ఎగ్జాంపుల్కి మీకు ఒక లైనే రాశాను. ఇలా కాకుండా రియల్ టైంలో ఈ స్టేట్మెంట్ కింద చాలా కోడ్ ఉండుండొచ్చు. సో ఇక్కడ ఎక్సెప్షన్ క్రియేట్ అవ్వడం వల్ల ఏమైంది, మిగతా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. దాని కింద ఎంతైతే కోడ్ ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ప్రోగ్రామ్ ఫ్లో అనేది టర్మినేట్ అయిపోద్ది అనమాట. సో అందుకే ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ని గనక నేను ట్రై క్యాచ్లో పెట్టాను అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుసు
ఇప్పుడు నేను ఇది ఒక అన్‌చెక్డ్ ఎక్సెప్షన్ అనుకుందాం. సో, ఇది నాకు తెలుసు. నేను గెస్ చేశా. నాకెందుకో తేడా కొడుతుంది. ఇది ఒకవేళ వాడితే ఆహ్, ఒక ఎర్రర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అదే ఒక ఎక్సెప్షన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని. సో, నేను దాన్ని హ్యాండిల్ చేస్తాను ఇప్పుడు. హ్యాండిల్ ఎలా చేస్తాను? ట్రై క్యాచ్ బ్లాక్ చేసుకొని దీన్ని ట్రైలో పడేస్తా. ఓకే. సో, ఇప్పుడు ట్రైలో ఏదైనా ఎక్సెప్షన్ క్రియేట్ అయితే మనకది క్యాచ్ బ్లాక్ పట్టుకుంటది. సో, క్యాచ్ బ్లాక్ పట్టుకున్నాక దాన్ని మీరు ఈ ఎక్సెప్షన్ ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుద్ది ఆ ఎక్సెప్షన్ అనేది. ఆ ఎక్సెప్షన్‌ని ప్రింట్ చేసుకోవచ్చు. సో, ఏం ఎక్సెప్షన్ క్రియేట్ అయిందో చూసుకోవాలంటే మీరు తర్వాత దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇక్కడ ఎక్సెప్షన్ వస్తే అది హ్యాండిల్ అవుద్ది. అండ్ కోడ్ అక్కడితో ఆగిపోదు. ప్రోగ్రామ్ అక్కడితో ఆగిపోదు. అది నెక్స్ట్ లైన్‌కి హ్యాపీగా ముందుకెళ్ళిపోద్ది. ఎందుకంటే వి ఆర్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఎక్సెప్షన్ రావటం ఒక ఎత్తైతే, ఆ ఎక్సెప్షన్‌ని హ్యాండిల్ చేయడం ఎలాగంటే ఇలాగ. మనం ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేసుకొని ఇన్ ఎ వే వి ఆర్ హ్యాండ్లింగ్ ద ఎక్సెప్షన్. సో, బేసిక్‌గా మనకి ఎక్సెప్షన్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే, ఎక్సెప్షన్ ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ దగ్గర క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారేమో మీరు. అక్కడ క్రియేట్ అవ్వదు. ఎక్సెప్షన్ ఎక్కడ క్రియేట్ అవుద్దంటే, ఈ ఇంట్ రిజల్ట్ ఈ ఆపరేషన్ ఇక్కడే చేస్తున్నాం కదా మనం బేసిక్‌గా. ఇంట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇక్కడే మనం ట్రై చేస్తున్నాం. సో, ఈ ఏ బై బి ఎక్కడైతే ఆపరేషన్ అవుతదో, అక్కడే మనకి ఈ ఎక్సెప్షన్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో, దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని కూడా మనం ట్రైలో పెట్టాలి. ఓకే. సో, ఇప్పుడు ట్రై బ్లాక్‌లో ఒక ఎక్సెప్షన్ అనేది క్రియేట్ అయితే, అది క్యాచ్ బ్లాక్ హ్యాండిల్ చేస్తది. సో, ఇప్పుడు చూడండి. నేను ఇది రన్ చేస్తాను. సో, మనకి ఈసారి ఏమైంది? మన ప్రోగ్రామ్ అబ్రప్ట్‌గా ఆగిపోలేదు. సో, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ వచ్చింది. షుడ్ అవాయిడ్ యూజింగ్ జీరో. నేనిచ్చిన మెసేజ్ కూడా వచ్చింది క్యాచ్ బ్లాక్‌లో. షుడ్ అవాయిడ్ యూజింగ్ జీరో అండ్ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చింది, మనకి ఎక్సెప్షన్ వచ్చింది అనేది కూడా ప్రింట్ అవుతుంది చూడండి. నేను ఈ ప్రింట్ చేస్తాను కదా! ఆ ఈలో ఎక్సెప్షన్ అనేది ఏంటనేది స్టోర్ అవుద్ది. దాన్ని మనం చక్కగా ప్రింట్ చేసుకుంటున్నాం చూడండి. సో, యూజర్‌కి ఇప్పుడు అర్థమవుద్ది. ఓకే. ఇక్కడేదో తేడా కొట్టింది. సో, మనం 0తో డివైడ్ చేయకూడదనమాట. 0తో డివైడ్ చేస్తే ఏమవుద్ది? అరిథమెటిక్ ఎక్సెప్షన్ అనేది వచ్చింది. సో, అందుకనే మనకి డివిజన్ అనేది ఇక్కడ జరగలేదని వాడికి అర్థమవుద్ది. అండ్ దాని తర్వాత రాసుకున్న మన కోడ్ కూడా ఏదైతే ఉందో, అది కూడా చక్కగా ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఐ యామ్ ఇన్‌సైడ్ ద మెయిన్ మెథడ్ అనేది. ఓకే. సో, దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది ఎక్సెప్షన్స్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎక్సెప్షన్స్. సో, ఐ థింక్ ఇట్ వాస్ వెరీ క్లియర్. సో, బేసిక్‌గా ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అండ్ ద నీడ్ ఆఫ్ హ్యాండ్లింగ్ దెమ్. ఈ 2 మనం క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఆల్ 3 డిఫరెంట్ టైప్స్‌ని మనం చూసాం. చెక్డ్, అన్‌చెక్డ్ అండ్ ఎర్రర్. ఐ హోప్ ఇట్ వాస్ అన్ యూజ్‌ఫుల్ సెషన్ ఫర్ యూ గైస్. మన నెక్స్ట్ సెషన్‌లో ఎక్సెప్షన్ అండ్ ఎర్రర్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం. సో, ఇంకా ఇక్కడ ఏం పెద్దగా లేదు మనం డిస్కస్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ థ్రోస్ అండ్ త్రో ఒకటుంది. అండ్ ఫైనల్ అండ్ ఫైనలీ నీడ్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ సెలీనియం. దీని గురించి నేను సెలీనియంకెళ్ళాక డిస్కస్ చేస్తా. ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే కరెక్ట్ కాదేమో. సో, దీన్ని నేను ఇక్కడ తీసేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాను. బట్ థ్రోస్ అండ్ ఫైనల్ అండ్ ఫైనలీ ఈ 2 కూడా ఇంపార్టెంట్. సో, ట్రై క్యాచ్ ఏంటి? ఫైనలీకి డిఫరెన్స్ ఏంటి? ఇలాంటివి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. అన్నీ ఇక్కడే చూస్తే చాలా లెంథీ అయిపోద్ది. సో, వి విల్ సీ దట్ ఇన్ ద అప్‌కమింగ్ ఎపిసోడ్. సో, నా సెషన్స్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఈ సెషన్స్ ఏవైతే చూస్తున్నారో ఈ కోర్స్ గనక మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయితే, ఐ థింక్ మీరు ఇండస్ట్రీలో ఒక సెలీనియం టెస్ట్ ఇంజినీర్, ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఒక సెలీనియం టెస్ట్ ఇంజినీర్‌తో సమానంగా మీరు తయారవుతారు. ఇక్కడ డిస్కస్ చేసే ప్రతి ఒక్కటి నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే గనక మిమ్మల్ని ఆపేవాడే ఉండడు. రియల్ టైమ్‌లో ఎవడికైతే 3 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందో వాడికి ఎంతైతే నాలెడ్జ్ ఉంటదో అంతే నాలెడ్జ్ మీకు ఈ కోర్స్ ద్వారా లభిస్తది. సో, అన్ని వీడియోస్‌ని జాగ్రత్తగా చూడండి. ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థాంక్ యూ. బై బై.